తెలంగాణ నేలమీద ప్రతి ఏటా 9 రోజుల పాటు జరిగే గొప్ప పండుగ బతుకమ్మ. ప్రకృతిని, ముఖ్యంగా స్త్రీశక్తి స్వరూపిణి అయిన గౌరమ్మను కొలిచే ఈ పూల పండుగ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. బతుకమ్మ అంటే గౌరీదేవి రూపంగా భావించి పూజిస్తారు. అమ్మవారిని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించమని కోరుతూ భక్తితో కొలిచే పండుగ ఇది. బతుకమ్మ పండుగలో రంగురంగుల పూలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా తంగేడు పువ్వు, గునుగు పువ్వులే బతుకమ్మకు ప్రధానం. వర్షాకాలం చివర్లో, శీతాకాలం ప్రారంభంలో వచ్చే ఈ పండుగ సమయంలో చెరువులు నిండుగా ఉంటాయి. పూలకు సహజమైన ఔషధ గుణాలున్నాయి. బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా పూలలోని ఔషధ గుణాలు నీటిలో కలిసి ఆ నీటిని ఆరోగ్యకరంగా మారుస్తాయని, ప్రజలకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా కాపాడతాయని నమ్ముతారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, ప్రజా ఆరోగ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ పండుగ మొత్తం 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన పేరు, నైవేద్యం ఉంటుంది. ఈ సంవత్సరం బతుకమ్మ సెప్టెంబర్ 21 నుండి 30వ తేదీ వరకు వచ్చింది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సెప్టెంబర్ 22న వచ్చింది. ఈ రోజు అమ్మవారికి నువ్వులు, బియ్యం పిండి కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ సెప్టెంబర్ 23న వచ్చింది. ఈనాడు సపిడిపప్పు, బెల్లం, అటుకులు కలిపిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ సెప్టెంబర్ 24న వచ్చింది. ఈ రోజున కుటుంబ శ్రేయస్సు కోసం ముద్దపప్పు, పాలు, బెల్లం కలిపి చేసిన ప్రసాదాన్ని సమర్పించడం సంప్రదాయం. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ సెప్టెంబర్ 25న వచ్చింది. ఈ రోజు అమ్మవారికి స్వచ్ఛమైన నైవేద్యంగా నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని నివేదిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ సెప్టెంబర్ 26న వచ్చింది. ఈ రోజున ఇంట్లో తయారు చేసిన ప్రత్యేక వంటకాలైన ఉప్పిడిపిండి అట్లు లేదా దోసెలు నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. ఆరవ రోజు అలగిన బతుకమ్మ సెప్టెంబర్ 27న వచ్చింది. ఈ రోజున అమ్మవారు అలకపోనిందని నమ్ముతారు కాబట్టి బతుకమ్మను నైవేద్యం తయారు చేయరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ సెప్టెంబర్ 28న వచ్చింది. ఈ రోజున వేపకాయల ఆకారంలో బియ్యం పిండితో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ సెప్టెంబర్ 29న వచ్చింది. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని సమర్పిస్తారు. తొమ్మిదవ రోజు పండుగ చివరి మరియు అత్యంత ముఖ్యమైన రోజు సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ సెప్టెంబర్ 30న వచ్చింది. ఇది దుర్గాష్టమి నాడు వస్తుంది. ఈ రోజు మహిళలందరూ కలిసి 5 రకాల పంచరకాల సద్దులు అనగా అన్నం వంటకాలను నైవేద్యంగా తయారు చేస్తారు. ఈ పంచరకాల సద్దులలో ముఖ్యంగా పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర సద్ది, నిమ్మకాయ సద్ది, కొబ్బరి సద్ది, నువ్వుల సద్ది ఉంటాయి. సాయంకాలం స్త్రీలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రాంతీయ సంస్కృతిని, పురాణ కథలను తెలిపే పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. చివరగా పెద్ద బతుకమ్మను నిమజ్జనం చేసి గౌరీదేవికి వీడ్కోలు పలుకుతారు. బతుకమ్మ పాటలు, సంప్రదాయాలు, పూల ఆరాధన ఇవన్నీ కలిసి తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన పండుగ ఈ బతుకమ్మ. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ శ్రీకథావాహినిని సబ్స్క్రైబ్ చేయండి.